రండి వచ్చేయండి. ఈరోజు మీ అందరిని నేను నేషనల్ పార్క్ అయితే తీసుకెళ్తాను. బన్నేరుకట్ట సఫారీకైతే. ఇక్కడ ఏంట్రా అంటే వెళ్ళగానే మనము టికెట్లు తీసుకోవాలండి. అడల్ట్స్‌కైతే 350, కిడ్స్‌కొచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇంకేముంది బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడ ఏంట్రా అంటే బయట మొత్తం అనిమల్స్ తిరుగుతూ ఉంటాయి. మనం మాత్రము ఇలా బస్‌లో ఉండాలి. బస్‌లో అయితే కొంచెం కూడా విండో ఓపెన్ చేయడానికి కూడా ఉండదు. ఇలా నెట్‌తో అయితే కవర్ చేసేసింటారు. వెళ్ళగానే మాకు మందల మందలుగా గొర్రె మందల్లాగా కనిపించింది ఏందిరా అంటే జింకలే అనమాట. జింకలు కనిపించినన్ని అనిమల్స్ ఇంకేవి కనిపియలేదు. దాని తర్వాత కూసింత ఎక్కువగా కానీ, తక్కువగా కానీ ఏవైనా కనిపించాయి అంటే అవి ఈ ఏనుగులే అనమాట. ఈ సఫారీ మొత్తం మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందన్నమాట. ఈ బస్‌లో మనల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైతే అనిమల్స్ కనిపిస్తున్నాయో అక్కడ ఒక 10 అంటే 10 నిమిషాలు అలా ఆపేసి ఇంక మళ్ళీ తుర్రుమని బస్ అయితే పోనిచ్చేస్తున్నాడు. క్లియర్‌గా చూసేదానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించలేదనమాట. ఇంకోటి ఏంట్రా అంటే నెట్టేసేసాడు, గ్లాస్ వేసేసాడు. ఇంకా వాళ్ళు ఆపేది కూడా 10 నిమిషాలనమాట. ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ ఎలుంగుడ్డు పరిగెత్తుకుంటా వచ్చిందండి. దీన్ని ఏమంటారో ఇంగ్లీష్‌లో మనకైతే తెలీదు. అందుకే అచ్చ తెలుగులో ఎలుంగుడ్డు అంటున్నాను. ఇది మాత్రము వ్యాన్ దగ్గరకొచ్చి ఫోటోలు తీస్తున్నట్టు అటు ఇటు 2 సార్లయితే కులికిందండి. అందరూ బస్‌లో మొత్తం లేసేసి అరుస్తూ ఫోటోలు, వీడియోలయితే తీసుకుంటూ ఉన్నారు. వైల్డ్ అనిమల్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఒక గేట్ అనేది ఉంటుందనమాట. ఆ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాన్ అనేది పోతూ ఉంది. ఈ తెల్ల పులులు, అలాగే ఎర్ర పులులు కొసింత ఎక్కువగానే ఉన్నాయండి. రీసెంట్‌గా బన్నేరుకట్టకి ఇలా సఫారీ వచ్చిన వాళ్ళు తెలియక కొంచెము ఇలా కిటికీ ఓపెన్ చేశారంట. అలా పులొచ్చి లాగేసిందంట ఒక సైడు. అమ్మో! అది చూడగానే నాకు భలే భయమేసింది. నాకు కూడా తెలీదు. డైలీ హంట్‌లో చదివాననమాట. క్లియర్‌గా పిక్చర్ కూడా వేసున్నారు. నేను అందుకే ఈ పులుల దగ్గరొచ్చినప్పుడు కూసింత భయం వేసిందనమాట. అంతేకాదు ఈ వ్యాన్ వచ్చినప్పుడైతే కొన్ని పులులు వచ్చి అలా అరుస్తున్నట్టు, దూకుతున్నట్టు అలా అనిపిచ్చాయి. కూసింత భయమేసింది. అక్కడొకటి సింహాలైతే కనిపిచ్చాయనమాట. అవి కూడా బాగా ముసలి సింహాల్లాగున్నాయి. అంతకు మించి మాకు ఇంకా సింహాలనేది కనిపించలేదు. ఇంకా స్నేక్స్ ఉంటాయి అవి ఇవి అన్నారు కానీ అవేమీ మాకైతే కనిపించలేదు సఫారీలో మాత్రం. కాకపోతే బయట ఏమైనా ఉంటాయేమో అని చూసాము ఇంకా. అదే టికెట్‌తో మనము సఫారీకెళ్ళాం కదా! ఆ టికెట్‌తోనే మళ్ళీ మనము అంటే బోన్‌లో అనిమల్స్ ఉంటాయి. బయట మనం తిరుగుతాం కదా పార్క్‌లో. అలాంటి దానికి కూడా మనం వెళ్ళొచ్చనమాట. మేము అదే టికెట్‌తో అయితే వెళ్ళాము. ఈ వైట్ పులిని చూసిన మా అన్న కూతురైతే వాళ్ళ మమ్మీ స్నానం చేపిచ్చి బాగా పౌడర్ కొట్టి కాటుకు పెట్టింది. అందుకే అలా ఉంది ఆ పులి అని మా పాప అయితే అనిందనమాట. ఇక్కడ ఒంటెలున్నాయి చూసారా? ఇవి నడిస్తే కానీ తెలియట్లేదు. ఇవి ఒరిజినలా లేకపోతే ఇవి బొమ్మలా అనేసి అలా ఉన్నాయి స్టాచ్యూ లాగా. ఆ రోజు మాకు సూపర్‌గా టైం పాస్ అయిపోయింది ఈ విధంగా.